తెలుగుదేశం పార్టీ రెండవసారి ఫామ్లో రావాలంటే చాలా విధాలుగా మీ ఉన్న ఆలోచనతో చాలా విషయాలు చెప్తున్నారు. అందులో మెయిన్ ఏంటంటే వాలంటరీ అంటున్నారు. పాతది ఆల్రెడీ ఒక ప్రభుత్వం పెట్టిన వాలంటరీయా, లేకపోతే మీరు ఏదైనా కొత్తగా మళ్ళీ దాన్ని అలాగే అదే రూట్లో మనం చేస్తే బాగుంటుంది అనేదా మీ ఉద్దేశం? పాత గవర్నమెంట్ అంటే దానికి పోయింది ఆల్రెడీ, దానికి సంబంధం లేదు. ఇంకా ఇప్పుడు మళ్ళా మన గవర్నమెంట్ మళ్ళీ రెండోసారి రావాలి అంటే మన ప్రయత్నాలు, మనం చేయవలసినటువంటి ఏ ప్రయత్నం చేయాలా, ఏ పనులు చేయాలా, ఏ మార్గాలు ఉపయోగించుకోవాలా అనే దానికోసం ఇది కాస్త 10 మందిలోకి వెళ్ళాలన్నటువంటి తాపత్రయం ఇది. అందుకని వైఎస్ఆర్ గురించి అన్నది మనం పక్కన పెట్టండి. ఆ రూసు వాళ్ళ పరిశాపన అన్నది మనకు అనవసరం. ఇక్కడ వాళ్ళేదో ఇది పెడతారు, వాళ్ళు ఆల్రెడీ ఏదో కార్యక్రమం పెట్టారు, అది ఫెయిల్ అయిందని చెప్పేసి మనం అనుకున్నాం, వాళ్ళు అనుకున్నారు. కానీ వ్యవస్థ ఫెయిల్ అవ్వలేదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. 100% వాళ్ళు ఫెయిల్ అయ్యారు అన్ని రకాలుగాను. మొత్తం మీద ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి జగన్కి ఓటేయకూడదు అని చెప్పేసి జనం అంతా నిశ్చయం చేసుకునేటువంటి పరిస్థితి పరిపాలన చేశారు. దాని పక్కన పెట్టింది, దాని గురించి మనకు కొద్దిగా వాలంటరీ వ్యవస్థ అన్నది ఏంటంటే, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎలా ఉండాలి? వాలంటరీ ఉండాలి. ఎందుకు ఉండాలంటే మనం చేయలేము అన్నీ. గ్రామంలో ఉన్న సమస్యలు 1, 2, 3 కాదు, 1 కోట్ల సమస్యలు ఉంటాయి. మనం వాలంటరీ వ్యవస్థ మీద పర్యవేక్షణ చేయాలి. ఇక్కడ గ్రామ నాయకులు కావచ్చు, లేదంటే గ్రామ సర్పంచ్ అవ్వచ్చు, వార్డు మెంబర్లు అవ్వచ్చు, వాళ్ళ మీద పర్యవేక్షణ, అధికారులు అవ్వచ్చు. వాలంటీర్ మీద ఏంటంటే ఒక పక్క అధికారులు, ఒక పక్క ఈ పొలిటీషియన్ ఎవరెవరికైతే ప్రజలు అప్పచెప్పారో బాధ్యత, వాళ్ళు పరిపాలనలో మొరబెట్టబడిన మనుషులు వాళ్ళు. దాని కార్యక్రమం చేసేది వాలంటరీ. వాలంటరీ అయితే అన్ని రకాలుగా చేస్తాడు. ప్రెసిడెంట్ చేయలేడు, వార్డు మెంబర్ చేయలేడు. ఎందుకు చేయలేడు వార్డు మెంబరు? వార్డు మెంబర్ అని చెప్పికంటే పొలిటీషియన్లో అనేక రకమైన రిజర్వేషన్లు. లేడీ అంటున్నారు, ఏను ముద్రవాడు వస్తున్నారు. రిజర్వేషన్ అంటున్నారు, ఏను ముద్రవాడు వస్తున్నారు. ఎవడో గెలాలా, ఎవరినో పెట్టాలా, ఎవడో ఎక్కడెక్కడో తీసుకుని పెట్టుకోవాలి గెలుపు కోసం, అఫర్ చేయడం కోసం. వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నటువంటి నమ్మకం ఒక్కటి ఉండదు సర్వసాధారణంగా. నాకు తెలిసేటంటే ఇంచుమించు 45 సంవత్సరాలు నేను కంటిన్యూ చేశాను, కానీ ఇప్పుడు ఏ వార్డు మెంబర్ కూడా పరిపాలన జోక్యం చేసుకోలేదు. అది తీరు అలా ఉంటుంది. అది అందుచేత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక వాలంటరీ ఉంటే వార్డు మెంబర్ కంపల్సరీ ఉండాలి. అటువంటి బాధ్యత దాని మీద ఆడికి ఇంటి పెట్టాలి. సమస్త మొత్తం పంచాయతీ ఉండాలి. ఒక పక్క సెక్రటరీ అనో, లేకపోతే రెవెన్యూ సెక్రటరీనో, లేకపోతే ఇంకొకరినో ఒక పక్క వాళ్ళు ఉంటారు సచివాలయం ద్వారా. కానీ అలాగా ఒక సరి అయినటువంటి పద్ధతిని రూపొందించాలంటున్నాను నేను. రూపొందించాలంటే అది ప్రభుత్వం ఆలోచించి 1, 2, 3, 4 సార్లు ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుంది అన్నది వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది. అది దాన్ని మనం చెప్పక్కర్లేదు. అందులో పెద్ద ఐపీఎస్లో ఒకరాలు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అది మనం అనేది ఏంటంటే కంపల్సరీ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే చిన్న సమస్యలు ఉంటాయి. కార్డు కావాల్సి ఉంటుంది, కార్డు ఎడగవలసి ఉంటుంది, లేదంటే రకరకాల చిన్న ఏదో లోన్ ఉంటుంది, లేదంటే ఏదో ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా పొలిటీషియన్ వెళ్ళి చేయాలంటే చేయలేడు. ఇంకో పని అవుతుంది పొలిటీషియన్కి అప్పచెప్తేనే. పొలిటీషియన్కి అప్పచెప్పితే పని ఏటవుతుంది? అక్కడ రాజకీయం చొచ్చుకుంటుంది. రాజకీయం చొచ్చుకుంటే ఇదంతా వేస్తే. మరి వాలంటరీగా తెలుగుదేశం కార్యకర్తనే నియమించాలంటున్నారు కదా, అప్పుడు రాజకీయం ఏర్పడదా? వాలంటీర్ని పెట్టాము అంటే 100% కూడా వాడు వర్క్ చేయాలి. అందరికీ వర్క్ చేయాలి, అందరికీ పెన్షన్స్ ఇవ్వాలి, అందరికీ కార్డు ఇవ్వాలి, అందరికీ పాస్బుక్ ఇవ్వాలి. మరి ఆయన కూడా తెలుగుదేశం కార్యకర్తే కదా. అందరి సమస్యలు కూడా
వాలంటరీ చేయాలా, చేయించాలి. అలాగ చేయించినాడే పొలిటిక్స్ అన్నది ఏది ఈ పొలిటికల్ అన్నది తగ్గుతుంది. తగ్గినాడే ఆటోమేటిక్గా టీడీపీ బలంగా ఉంటుంది, ప్రతిపక్షం లేకుండా పోతుంది. నా అనుభవం చెప్తున్నాను. 45 సంవత్సరాలు చేశానని, ఒకసారి కాదు 45 సంవత్సరాలు కంటిన్యూ చేశాను. నా అనుభవం అది. పొలిటీషియన్కి అవకాశం లేదు అవతల, ఏది చేసినా ఏది వ్యవహారం చేసినా అది వేరు. కానీ ఇది రాష్ట్రం అంతా అదో పంచాయతీ. కానీ ఇప్పుడు మనం ఏంటంటే అనేది మనం అనుకున్నాం ఒక రకంగా. ఈవేళ ఏంటంటే ఒక మోడల్, ఒక ఉదాహరణ, లేదంటే ఎక్కడో నియోజకవర్గానికి ఒక గ్రామం పరిశీలించి ఏ సమస్యలు ఉంటున్నాయి, ఎలా ఉంటున్నాయి, ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అన్నది. మొట్టమొదటిగా గ్రామ సమస్యల్లో ఏం చేయాలి, గ్రామ సమస్యల్లో ఏం చేయాలన్నది ఈవేళ మనం. తర్వాత ఏంటంటే పొలిటీషియన్ సర్పంచ్ ఏం చేయాలా, మెంబర్లు ఏం చేయాలన్నది మనం 3 మీటింగ్లు పెట్టుకున్నాం. ఈవేళ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ఏ రకంగా ఉంటాయి, దానివల్ల పార్టీకి ఏ రకమైన ఇబ్బంది కలుగుతుంది, అవి పూర్తిగా ఆ సమస్యలన్నీ పూర్తిగా నెరవేర్చేస్తే ఆటోమేటిక్గా ప్రతిపక్షం పడిపోద్ది. ప్రతిపక్షం దేని మీద పోరాడుతుంది? అప్పుడు సమస్య అంటూ లేకపోతే రూలింగ్ రావాలి. యజమాని తయారు గ్రామంలో రూలింగ్ రావాలి. రూలింగ్ రావాలంటే కంపల్సరీ ఒక వ్యవస్థ అన్నది ఉంది, ఒక అండ ఉండాలి. మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉందంటే, మీరు కొత్తగా ఏదైనా తీసుకురావాలి, మళ్ళీ వాలంటీర్ని పెట్టాలని, వాలంటీరే కరెక్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పటికే ఉన్న కొన్ని మనకి ప్రజల్లో ఉన్న పథకాలన్నీ కొన్ని కాపీ కొడుతున్నారు. వాళ్ళు అదే చేశారు, వీళ్ళు ఇదే చేశారు, వీళ్ళు చేసేది ఏముందని మన పైన ఒక అభియోగం అంటూ ఉంది. దానికి ఏంటంటే మీరు ఎంత కొత్త తీసుకొచ్చినా పాతదానికి దీనికి ప్రజలు కొత్తగా తీసుకొచ్చి కొత్తగా ఏదో చేసేమని చెప్పేసి ప్రజలు అనలేదు. అందరినీ సమానంగా చూడమంటున్నారు. ఏ పథకం పెట్టినా అందరికీ వర్తించేలా చేయమంటున్నారు. గ్రామంలో లేనిపోయిన న్యూసెన్స్ లేకుండా చక్కగా సరైనటువంటి పరిపాలన అందించమని కోరుతున్నారు. అంతేగాని ఎన్ని తీసేసేసి కొత్త ఏదో తీసి పెట్టమని చెప్పేసి మాత్రం ప్రజలు కోరలేదు. ఎక్కడ ఏంటి ఆడబెట్టింది ఈడు పెట్టింది అంటే గవర్నమెంట్ ఆడడం ఇచ్చినా ఆయాలు పెట్టిన గవర్నమెంట్ డబ్బులే, ఇవాళ పెట్టిన గవర్నమెంట్ డబ్బులే. అవి నడిపించడంలోనూ వినియోగించడంలోనూ వాటి మీద జాగ్రత్త తీసుకోవడంలోనూ వాటి మీద జాగ్రత్తగా ఓ పర్యవేక్షణ చేయడంలోనూ గతంలో లేదు పర్యవేక్షణ. నేను అనేది ఏంటంటే రేపు మళ్ళా మనం సర్పంచ్లు పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు వస్తుంది పర్యవేక్షణ ఎలా ఉండాలన్నది. పర్యవేక్షణ ఎలా ఉండాలన్నది వస్తుంది. అప్పుడు ఏంటంటే గాడి తప్పిపోతుంది, రాజకీయం గాడి తప్పిపోతుంది. గాడి తప్పిపోవడంతో ఎన్ని గాడి తప్పిపోతే మధ్యలో వెజిబెట్లు చెడ్డలేడు. ఎవడేదంటే ఆహా ఈయనదంటే ఆహా ఆయనదంటే ఆహా అనే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అందరికీ సమానంగా సమస్యలు లేకుండా ఎవరైతే జాగ్రత్త చేయగలరో రాజకీయ పరిష్కారం అది. ఎదుటి మనిషికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎదుటి మనిషి రాజకీయం చేయలేనప్పుడు, ఎదుటి మనిషి రాజకీయం చేయలేనటువంటి పరిస్థితి తీసుకురావాలంటే అందరికీ సమానంగా మన కార్యక్రమం చేసి పెట్టాలి. అన్ని పనులను, అన్ని వ్యవహారాలను పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి చేస్తేనే అదే పార్టీ. అందరూ పార్టీయే. ఒక మనిషి చేయకపోతే మనం చేసినంత కూడా పాడే, మనం చేసినంత రాజకీయం అయిపోతుంది. మరి రాజకీయం ఎలా చేస్తారు? రాజకీయం లేదు ఇక్కడ, అంతా తెలుగుదేశం పార్టీ. అందరూ తెలుగుదేశం పార్టీ వారు ఉంటారు కదా, మిగతా పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా సరే వాళ్ళు మీకు ఓటింగ్ చేయరు కదా. ఓటింగ్ అనేసరికి ఏంటంటే గెలుపు అంటే ఒకటి ఉన్న గెలిపే. అలాగే చెప్పేసి పార్టీ అన్నప్పుడు కొంతమంది పార్టీగా ఉంటారు, కొంతమంది మనస్పర్ధలతో ఉంటారు, కొంతమంది వాళ్ళు రాకూడదని ఉంటారు, కొంతమంది మరో రకంగా ఉంటారు. ఆట వాళ్ళు అన్నది అది ఎక్కడైనా ఏ ఊరైనా సహజం. అది పార్టీ అన్న తర్వాత అది వన్ సైడ్ అన్నప్పుడు మొత్తంగా 100కి 100 వేసేమని కాదు. 60% ఉంటే వన్ సైడ్, 55% ఉంటే వన్ సైడ్. అందులో
సమంగా చూసేటప్పుడు కామెంట్ చేయలేనప్పుడు, రాజకీయం చేయలేనప్పుడు రేపు పొద్దున ఎలక్షన్లో ఏం కామెంట్ చేస్తారో, ఏం పట్టుకుంటారో, ఏం ఓటు అడుగుతారో దీనికి తగ్గట్టు సరైనటువంటి ఒక పొలిటీషియన్కి ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు చేసి పనులు చేయరా బాబు, మీరు గెలిచేయండి కాంగ్రెస్కి తిరగడం కాదు, ఇంత బాధ్యత మీ మీద ఉంది, ఈ రకమైన పరిస్థితి తీసుకురావాలి మీరు అన్నటువంటి పరిస్థితి గవర్నమెంట్ గట్టిగా పొరబెట్టి అందరికీ సరైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి వ్యవహారం చేసి సరి అయినటువంటి పరిపాలన పెట్టాలి వాళ్ళకి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని కూడా అదే కదా. చంద్రబాబు నాయుడు చేస్తున్న పని సంక్షేమ పథకాలకి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా పార్టీగా చూడకుండా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు చంద్రబాబు ఇస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చినటువంటి పరిస్థితి సంక్షేమ క్రమాలు తీసుకుంటున్నారు. ఒకరో ఇద్దరో ముగ్గురు ఉండిపోతున్నారు ఏదో కారణం వల్ల ఉండిపోతున్నారు. ఆటోమేటిక్గా అది ఫెయిల్ అయ్యేటే, ఒకడైనా ఫెయిల్ అయ్యేంటే ఇద్దరైనా ఫెయిల్ అయినట్టు అంటే ఇప్పుడు 300 యూనిట్లు కరెంటు బిల్లు లేదా హౌస్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నప్పుడు, లేకపోతే 10 ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ ఉద్దేశం. మరి వాళ్ళకు కూడా ట్యాక్స్ కట్టే వాళ్ళకి, భూమి ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలనుకుంటున్నారా మీరు? దానికి నేను అంగీకరిస్తాను. కానీ వాటిల్లోనే నాకు భూమి లేదు, నాకు 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు చూపెడుతుంది. నాకు కరెంటు బిల్ లేదు, కరెంటు బిల్ 10,000 5,000 వస్తుంది. అదే అక్కడ గ్రామంలో సరి అయినటువంటి మనిషి ఉంటే వెంటనే దాన్ని రెక్టిఫై చేసి కార్యక్రమం చేసి దానికి అది న్యాయం చేయగలరు. అక్కడ ఇప్పుడేమవుతుంది, సమాధానం లేదు. దానికి సచివాలయం వ్యవస్థ ఉంది కదా. సచివాలయం వ్యవస్థ ఉంది, సచివాలయం వ్యవస్థలో చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ రాజకీయాలు అడుగుతున్నాయి. ఇక్కడ రాజకీయాలు అడుగుతున్నాయి. మీరు వాలంటరీ వ్యవస్థ ఉండాలంటున్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంటూనే నాయకులు పనిచేయలేదు, నాయకులు చేయలేరు అని చెప్తున్నారు. సచివాలయం చేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు వాలంటరీ చేయాలంటే నాయకుడు అనుకూలత ఉండాలి. నాయకుడు అనుమతి లేకుండా వాలంటరీ చేయలేడు కదా. సచివాలయం చేయలేదు అన్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ చేయగలరు, వాళ్ళు చేస్తారు. చేయకపోతే వాళ్ళకి ఇంకా ఏమైనా కొన్ని బోగటలు కావాలంటే పై ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకొని చేసుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయాలు అడ్డుపడుతున్నాయి. ఎప్పుడు ఇది రాజకీయాలు అడ్డుపడుతున్నాయి. ఎలాగా, నాకు కరెంటు బిల్లు 5,000 6,000 వచ్చేసింది. దానివల్ల నా పెన్షన్ పోయింది. అని చెప్పి నేను రెక్టిఫై చేయాలంటే నేను వైఎస్ఆర్ వాడిని, లేకపోతే టీడీపీ వాడిని. వైఎస్ఆర్ ఏం చేస్తారు, టీడీపీ వాడు అయితే మళ్ళీ ఏ ఎమ్మెల్యేకో ఎవరికో ఫోన్ చేసి వ్యవహారం చేసి కార్యక్రమం చేసి అక్కడి నుంచి చేసి రావాల్సి వస్తుంది. ఇక్కడ నేను వైఎస్ఆర్ అని కాబట్టి అక్కడ పక్కన వాడు ఏం చేస్తాడు, టీడీపీ వాడు అక్కడ వైఎస్ఆర్ అండి దాన్ని పట్టించుకోకూడదంటే ఆయన బ్రేక్ చేస్తాడు. అక్కడ అది బ్రేక్ చేస్తే అలా బ్రేక్ అయి ఉంటుంది. అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా చేసి పని అదే కదా. ఏ ప్రభుత్వం వచ్చినా చేసి పని అదే అంటే దానికోసం కదా మన ప్రయత్నం అంతా. మరికో ప్రభుత్వం రాకుండా ఉండాలని కోసం మన బాధ అంతా, మన ప్రయత్నం అంతా. ఇప్పుడు మరికో ప్రభుత్వం మీరు అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 55% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరుగుతుందని మీరు అంటున్నారు. ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకున్నా, ఎంత అభివృద్ధి చేసినా సరే కొంత ఓటింగ్ అన్నది ఆటోమేటిక్గా అవతల పక్క ఉండిపోతుంది. మీరు అన్నట్టు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఫైల్ చేసే వాళ్ళకి కూడా మీరు సంక్షేమ పథకాలు ఇవ్వడం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఇవ్వనందుకు అవ్వదు కదా. ఇవ్వడానికి అవ్వదు అన్నటువంటి సమస్య లేదు. అక్కడ అర్హులు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వచ్చు. ఒక అర్హుడికి ఇవ్వకపోతే ఆ అర్హుడికి అదే 10 మందికి అది పట్టుకెళ్తుంది. అది 10 మందికి వెనకబడడానికి, సమాధానం చెప్పడానికి, రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ పరిస్థితి రాకూడదు అంటున్నది. సంక్షేమ పథకాలు అందరికి ఇవ్వాలని మీరే చెప్తున్నారు. అవును, రాజకీయం కూడా చేయాలి, రాజకీయం చేయడం రాలేదు అంటున్నారు. రాజకీయం అంటే సంక్షేమ పథకాలు మీరు అందరికీ అన్ని పార్టీ వాళ్ళకి ఇస్తే రాజకీయ నాయకుడికి గౌరవం ఇస్తారా? ఇప్పుడు అదే నేను మాట్లాడేది. రాజకీయం అంటే
ఎవడో ఒకరికి ఇచ్చేసేసి ఒకరిని అడ్డుపెట్టేసేసి ఇలా రకరకాలుగా వేరే వెర్షన్స్ తోటి పార్టీలు వ్యవహారంతో చేయడం కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే అవకాశం వచ్చిందో పరిపాలన చేయడం. పరిపాలన చేయడం అంటే గ్రూపులు కట్టడం కాదు అక్కడ. నీకు ఎక్కువ వచ్చినట్టుకు ఇవ్వడం, ఎక్కువ వచ్చినట్టు అడ్డడం కాదు అక్కడ. అది రాజకీయం అవుతుంది. అది రాజకీయం అనుకుంటున్నారా మీరు? రాజకీయం అన్నది ఏంటంటే అందరినీ సరైనటువంటి సమదృష్టిలో తీసుకొస్తేనే మనం అనుకున్నటువంటి పరిస్థితుల్లో 65%, 60%, 55% ఫైనల్గా నిలబడుతుంది. అది మీ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ విధంగానే రాజకీయ ప్రయాణం చేశారా? 100%. అందరికీ సంక్షేమ పథకాలు అందించారా? అడ్డుపెట్టేటువంటి పరిస్థితి లేదు అక్కడ. ఎవరిది మేము అడ్డుపెట్టేది అలాగ. అలా నా వాడు అడ్డుపెట్టడం అన్న సమస్య లేదు. అవకాశం ఉన్నంత మట్టుకి ఆ సెక్రటరీ చెప్పు, మరొకరు చెప్పు, మరో చెప్పు, ఇంకొకరు చెప్పు. వ్యవస్థలు లేవు కాబట్టి ఇప్పుడున్న వ్యవస్థలు అప్పుడు లేవు. ఇప్పుడున్న సచివాలయాలు అప్పుడు లేవు. సచివాలయం వచ్చిందైతే మనం పరిపాలన చేయలేదు. మండల ఆఫీస్ ఉండేది. అన్ని రకాలుగా అవసరమైతే ఎంపీతోటో, ఎమ్మెల్యేతోటో, లేదంటే మంత్రి గారితోటో, లేదంటే అధికారులతోటో, లేదా ఇలా అన్ని రకాలుగా ఉపయోగించేది జరిగే. కానీ గ్రామ సమస్యలు కానీ, ఏదైనా ఈ డెవలప్మెంట్ వ్యవహారంలో కానీ, ఈ సంక్షేమ వ్యవహారంలో కానీ ఎక్కడ రాజకీయ మెజార్టీ వచ్చింది. ఒకసారి 900 వచ్చింది, ఒకసారి 700 వచ్చింది, ఒకసారి 500 వచ్చింది, ఒకసారి 400 వచ్చింది. వేరియేషన్స్ వస్తాయి, సహజం అది. ఆఖరికి మన ఓడిపోయేటప్పుడు కూడా 200 ఓట్లతో ఓడిపోయాం. మరి మీరు అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చినా సరే మీరెందుకు ఓడిపోయారు? మొన్న ఓడిపోవడం కారణం ఏంటంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ప్రప్రథమం వాలంటరీ వ్యవస్థ. వాలంటరీయే పథకం ఇవ్వాలి. పథకం తీసేయాలన్నా వాలంటరీయే. ఆ రకమైనటువంటి భరోసా, ఆ రకమైనటువంటి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పిన చేత వాళ్ళు ఎక్కువ మేనేజ్మెంట్ చేయగలిగారు. మరి 2024 కాదు, ఎలక్షన్లో ఆ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోయారు వాలంటరీ వ్యవస్థ? ఎక్కడ 2024 శాసనసభ ఎన్నికల్లో అదే వాలంటరీ వ్యవస్థ ఎందుకు మేనేజ్మెంట్ చేయలేకపోయింది? 2024లో అంటే అది ఈ గ్రామస్థాయి ఎలక్షన్స్ కాదు ఒకటి. రెండోది ఏంటంటే పంచాయతీ ఎలక్షన్స్కి గ్రామస్థాయి ఏది ఈ మన ఎమ్మెల్యే ఎలక్షన్స్కి తేడా ఉంది, టైం దూరం ఉంది ఒకటి. పంచాయతీ ఎన్నికల వరకు కూడా జగన్ కూడా ఇంత తప్పుడు మనిషి కాదు, ఇంత తప్పుడు మనిషి అని ఎవరో ఊహించలేదు. ఆ బాగోదే చేశాడు, అంతకంటే బాగా చేస్తాడేమో అన్నటువంటి ఒప్పుకుందే అప్పుడు జరిగినటువంటి ఇష్యూ. అది వాడు వచ్చి కూర్చున్నాడు, ఒక వాలంటరీ వ్యవస్థ పెట్టాడు, వాలంటరీ వ్యవస్థ నడిపించి గెలిపించాడు. కానీ మీరు అన్నట్టు ఏంటంటే 24కి వచ్చేసరికి ఏంటంటే వాడు దరిద్రుడు అయిపోయాడు, యజమాని దరిద్రుడు అయిపోయాడు. అన్ని స్కీములు కూడా స్కాములే స్కీమే లేదు ఆయన జీవితంలో. ఏ మనిషి కూడా ఈయనకి ఓటు వేయాలా అన్నటువంటి స్వతహాగా మనిషి లేనటువంటి పరిపాలన చేశాడు ఆయన. అందుకు పోయింది అది. అంటే అంతిమంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కక్షతో ఓటింగ్ జరగలేదు, కానీ లేకపోతే ఓటింగ్ జరుగునంటారు వాలంటరీ వ్యవస్థ ద్వారా. వాలంటరీ వ్యవస్థ కూడా ఆల్రెడీ చివరిలో తీసేశారు. వాలంటరీ వ్యవస్థ డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే పైనుంచి కొన్ని ఆదేశాలు రావడం, వాలంటీర్లకు ప్రత్యేకించి ఏంటంటే కొన్ని అధికారాలు కట్ చేయడం, అది వాలంటీర్ వ్యవస్థను మొత్తం జగనే రద్దు చేయడం. ఎలక్షన్లో లేరని కూడా చెప్పి జగనే రద్దు చేస్తాడు ఆల్రెడీ అందరినీ. అక్కడ ఏమైందంటే అప్పటి వరకు ఒక పరిపాలన చేసే కుర్రలందరూ కూడా నీరు గారిపోయారు. ఎలక్షన్ దగ్గర చేశారు, అందరినీ అలవ్ చేస్తారు అందరూ. గత వైసీపీ ప్రభుత్వంలో మీ ఊర్లోని వాలంటరీ వ్యవస్థ ద్వారా అందరికీ న్యాయం జరిగిందని అంటారా? వాలంటరీ వ్యవస్థ ద్వారా అందరికీ అక్కడక్కడ ఉండిపోవచ్చు. కానీ నేను అనేది ఏంటంటే అప్పుడు రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఆ ఒడిదొడుకులు పడ్డారు. ఆ రకమైన ఒడిదొడుకులు రానివ్వకుండా మనం జాగ్రత్త పడమన్నాను నేను. అంటే అప్పుడు రాజకీయం చేశారు వైసీపీ ప్రభుత్వంలో, వాలంటరీ వ్యవస్థ రాజకీయం చేశారు. ఉంటాయి, ఎక్కువ కాదు కానీ ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వాలంటరీ వ్యవస్థ రావాలి, అందరికీ న్యాయం జరగాలి, అన్ని స్కీములు అన్ని పనులు కూడా జరగాలి.
ఉదాహరణకి ఏంటంటే, ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు మా ఊరే తీసుకుందాం. ఇప్పుడు మా ఊరే తీసుకుందామండి. కొన్ని సమస్యలు చెప్తాను నేను. కొన్ని సమస్యలు ఏంటి నోట్ చేశాను, ఈ ఒకటి చెప్తాను. నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకోమని ఒక ప్రతిపాదన ఉంది. మన ఆలోచన ఆదర్శ గ్రామంగా ఒక తీసుకోవాలి. ఆదర్శ గ్రామంగా చూసి సమస్యలు తెలుసుకోవడం కోసం పరిపాలన ఎలా ఉంటే బాగుంటుంది అన్నది ఒక ప్రభుత్వం ఆలోచించడం కోసం ఒక గ్రామాన్ని ఉదాహరణకి మనం ఏంటంటే ఉదాహరణ తీసుకుంటున్నాం. మనం మాట్లాడుకునేటప్పుడు మన గ్రామాన్ని తీసుకోమని కాదు. అది కుసరపూడి గ్రామాన్ని ఒక అనకాపల్లి జిల్లాలో చోడవరం నియోజకవర్గంలో ఒక కుసరపూడి గ్రామాన్ని తీసుకుందాము అని అనుకుందాం. దానివల్ల సమస్యలు ఎన్ని పెండింగ్ ఉంటున్నాయో ఎన్ని ఉన్నాయో అన్నది మీకు క్లియరెన్స్ వస్తుంది. ఒకటి చెప్తాను నేను. ఈ గ్రామం అనుకుంటున్నాం కాబట్టి పార్టీ 2 గ్రూపులుగా నడుస్తుంది. ఇక్కడ మేజరు మైనర్లు. మైనర్ తోటి వైఎస్ఆర్ కలిపి పనిచేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ తాలూకా ఏం బాగట్టాలు కానీ లేదంటే ఏదైనా కార్యక్రమాలు కానీ మైనర్కి అందుతున్నాయి. ఇది ఒక సమస్య. గ్రామంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటాం కాబట్టి సమస్యలు మాట్లాడుతున్నాను నేను. ఈ కొసలపూడి గ్రామంలో కొసరపూడి గ్రామంలో మేజర్ తెలుగుదేశం, మైనర్ తెలుగుదేశం వైఎస్ఆర్ కలిపి ఉంటున్నాయి. ఇప్పుడు నుంచి కాదు, అది గత 6 సంవత్సరాల బట్టి కలిసే ఉంటున్నాయి. గత 6-7 సంవత్సరాల బట్టి కలిసే ఉంటున్నాయి. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కలిసే ఉంటున్నాయి. అలాగే నడుస్తున్నాయి. వైఎస్ఆర్ వస్తే వైఎస్ఆర్ పరిపాలన చేయడానికి, తెలుగుదేశం పరిపాలన చేయడానికి వాళ్ళు ఒక అవగాహనకు వచ్చి కార్యక్రమం చేస్తున్నారు. అదొక సమస్య. అంటే అటువంటిది ఉండకూడదు గ్రామంలో అన్నది ఒక సమస్య చూపెడుతున్నాను నేను. రెండోది, ఇక్కడ మాకు పెద్దింటమ్మ వారి ఆలయం ఉంది. పెద్దింటమ్మ వారి దానికి ఒక ట్రస్ట్ బోర్డు ఉంది. ఒక 20 ఎకరాల భూమి ఉంది. ఇంచుమించు 7 సంవత్సరాలు బట్టి వాళ్ళు పండగ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇప్పటికి వచ్చి కనీసం భూమి ఉందన్నటువంటి పరిస్థితి కూడా అధికారులు తెలియదు. మనం వెళ్ళి కంప్లైంట్ చేసినా చెప్పినా, బాబు ఇలాగ 20 ఎకరాల భూమి ఉంది, ఇలాగ దానికి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒకసారి మనం దాన్ని వేలం ఇవ్వాల్సిన పని ఉంది. పంట చేయాలంటే అక్కడ డిబ్బీ పెట్టారా, తర్వాత ఏంటంటే ఏది టికెట్ పెట్టారా, డిబ్బీలు పెట్టారా, డిబ్బీలకి తాళాలు వేయాలా, తర్వాత ఏంటంటే టికెట్ పెట్టాలా, తర్వాత ఇంకొక అకౌంట్ పెట్టాలా, సిస్టమ్ పెట్టాలా అని చెప్పేసి మనం ఎన్నిసార్లు చెప్తున్నాం. వెళ్ళి ఎండోమెంట్ గవర్నమెంట్లో ఎండోమెంట్ ఆర్డర్ ఇస్తేనే ఆ దానికి ఆట కాపీలు ఇచ్చి ఇక్కడ పండుగ చేస్తున్నారు. అంటే ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉందా? ఆధీనంలో ఉంది. ఉన్న శాతంగా మాట్లాడుతుంది. అది గవర్నమెంట్ సంబంధం లేదని 20 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదట. నేను అడిగితే రికార్డు కనపడలేదండి, జిల్లా మారిపోయిందండి, అదండి ఇదండి అనేటువంటి పరిస్థితి సమాధానం చెప్తున్నారు. ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది? రైతులు అనుకుంటున్నారు. శిస్తులు కడుతున్నారు కానీ దానికి రిసీట్ ఉండదు. ఆ పంట చేసే వాళ్ళు ఎవరో వసూలు చేసుకుంటారు. దోషం పంతులు వసూలు చేసుకుంటారు. వదిలిపెట్టే లేదు. అయితేనే ఎంత కందాల దగ్గర వసూలు చేస్తున్నారు. కానీ ఒక సిస్టమేటిక్ లేదు. పరిపాలన అన్నది ఒక సిస్టమేటిక్ లేదు. ఆ భూమి ఎవరు దున్నుతున్నారో, ఎంత దున్నుతున్నారో, అది ఎప్పుడు వాడుకున్నారు, మళ్ళీ పాట ఎప్పుడు పెట్టాలి. శిస్తు దేవాదాయ ధర్మాదాయ శాఖ కడుతున్నారా? శిస్తు డబ్బులు కడుతున్నారు వీళ్ళకి. ఎవరికి? కమిటీకి కడుతున్నారు. కమిటీ కాదు, గ్రామంలో ఉన్న పెద్దలకి. గ్రామంలో ఉన్నటువంటి పండుగ ఎవరు చేస్తే ఆ పెద్దలకు కడుతున్నారు. అంటే అదొక సమస్య. ఇంకొకటి 2 సమస్యలు. అలాగే చిన్న సమస్యలు. మనకు యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయితే
యాక్సిడెంట్ అయినటువంటి భార్యకి డబ్బులు కాకుండా చెయ్యాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం. వాళ్ళకి వాళ్ళ రిలేషన్ గట్టా అనుకూలంగా ఉంది కాబట్టి ఆవిడ కొంత అమాయకత్వం కాబట్టి ఇంట్లో ఉన్న కాగితాలన్నీ పట్టుకు దాచిస్తారు. సమస్తం ఉన్న కాడికి ఏంటంటే రేషన్ కార్డుతో సహా, ఆధార్ కార్డుతో సహా, తెలుగుదేశం కార్డుతో సహా, ఇది పాన్ కార్డుతో సహా సమస్తం ఉన్న కాడికి రికార్డు అంతా కూడా పట్టిపోయి దాచేస్తారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందా అతనికి? ఉంది. మరి ఆయనకి 2 లక్షలు కూడా రాలేదా? 2 లక్షలు 5 లక్షలు ఉంది. 5 లక్షలు కూడా రాలేదా? రావడానికి టైం లేదు. రెండోది ఏంటంటే కార్డు అది అక్కడ ఉండిపోయింది, నెంబర్ వ్యవహారం ఎవరికి లేదు. ఏదో పాటలు పడుతున్నారు వదిలిపెట్టానండి. వదిలిపెట్టేయడం కాదు, సులువుగా ఉండదు. ఇచ్చేదంటే అనేక మార్గాలు ఉంటాయి కాబట్టి ఎక్కడో హైజారాక్స్ పట్టుకునో లేదా ఎవరు పట్టుకునో లేదా మరిపట్టుకునో ఏ ఫోన్ లింక్ పట్టుకునో ఏదో చేస్తాం, చేయకపోం. కానీ అక్కడ చేసిన మరి ప్రస్తుతం ఇప్పుడు వరకు చేసిన పని సమస్య 5 రాసేస్తారండి. మీరు ఇంకో పని చేశారు, ఆయన తాలూకా ఆ పేరు మార్చేస్తారు, ఆ తండ్రి పేరు మార్చేస్తారు. ఎక్కడ? స్పోర్ట్స్ వాటర్ రిపోర్ట్లో మార్చితే ఏమైంది? చచ్చిపోయినాడు ఒకడో, సర్టిఫికేట్ ఒకడు పోయి. ఇటువంటి పరిస్థితి జరిగింది. జరిగిన తర్వాత ఇది లోకల్ పోలీసు చెప్పారు, పొలిటికల్ అడ్డుపడ్డది. స్పందనకి వెళ్ళారు, ఒకసారి స్పందనకి వెళ్ళారు, దాని మీద సమాధానం లేదు. ఇదిగో రమ్మను ఫోన్ చేయడం అలా కాలయాపన చేస్తున్నారు పోలీసులు. చూసి టైం అయిపోయిందని రెండోసారి స్పందనకి వెళ్ళారు. స్పందనకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ 10 రోజులు అవుతుంది. ఇప్పటికి దానికి తెలుసులేదు. అదే వాలంటరీ వ్యవస్థ ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎన్నో గ్యాదర్ చేసుకుని ఆ దగ్గర ఉన్నాయి, ఏ దగ్గర ఉన్నాయి, వ్యవహారం ఉన్నాయి, వాళ్ళు పడి వ్యవహారం చేసి సర్టిఫికేట్లు చేయడం పడతారు. వాళ్ళు పడితే ఈ సమస్యలు రావప్పుడు వాళ్ళు పడతారు కాబట్టి ఇది ఎలా పని చేయరు. దీన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళు మన వాళ్ళు కాదంటే మీరు తొందరపడకండి అంటే ఆగిపోతాను. అక్కడి నుంచి ఏంటంటే సిగ్నల్ అక్కడికి రెడ్ సిగ్నల్ వచ్చేది. సహజం అది. అతిపరంగా వర్గపరంగా ఉంటే సహజం అది. అదే ఒక అందరికీ న్యాయం జరగాల అన్నటువంటి సిస్టమ్ వ్యవహారం జరిగిందనుకో ఈ న్యూసెన్స్ ఉండదు కదా. ఇలాంటి న్యూసెన్స్ లేకపోతే రాజకీయాలు తగ్గుతాయి కదా. ఈ న్యూసెన్స్ వాళ్ళు ఎంత రాజకీయం ఇది? దాన్ని కామెంట్ చేసేవాళ్ళు 10 మంది కామెంట్ చేస్తున్నారు. దానికి నిలబడే వాళ్ళకి 20 మంది నిలబడ్డారు, అపోజ్ చేసే వాళ్ళకి 20 మంది నిలబడ్డారు. ఏమైంది అక్కడ? ఇది వార్లకు స్టార్ట్ అయింది. ఇది పెద్ద రాజకీయం అయిపోయింది. చిన్న సమస్య ఇది, చిన్న సమస్య కదా. ధర్మం, న్యాయం. ఒక సాకలోడు చచ్చిపోయాడు, వారికి ఏమో ఇన్సూరెన్స్ రావడానికి ఏమో అడ్డుపడడం కోసం ఇన్ని బాధలు, ఇన్ని అవసరాలు. అటువంటి సమస్యలు ఉంటాయి గ్రామాల్లో. అమ్మవారి సమస్య చెప్పుకున్నాం ఒకటి, మామూలుగా రెండోది చెప్పుకున్నాం. ఇటువంటి సమస్యలు ఏంటంటే రకరకాల. ఇంకొకటి చిన్న సమస్యల వల్లే రాజకీయాలు పెరగడానికి అవకాశాలు. అక్కడ సాగుగా పోయేటువంటి పరిస్థితికి రాజకీయాలు తెచ్చుకోవడానికి కావాల్సిన పరిస్థితి. ఇక్కడ ఒకటికి భూములు కొనుక్కున్నారు, 10 సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాలు బట్టి మొత్తం రకరకాల కొనుక్కున్నారు. ఒక సర్వే నెంబర్లో భూములు కొనుక్కున్నారు. భూములు కొనుక్కుంటే వాళ్ళకి ఆన్లైన్ లేదు. అందులో భూములు లేని వాళ్ళకి ఆన్లైన్ ఉంది. అందులో ఆన్లైన్ చేయరా బాబు అని చెప్పి 5 సంవత్సరాలు డబ్బులు ఎక్కువ తిరుగుతున్నారు. అందులో ఆన్లైన్ లేదు. ఆన్లైన్ ఫుల్ అయిపోయింది. అది వేరే వాళ్ళకి అయిపోయింది. అది ఆన్లైన్లో లేదు, ఆ రికార్డులో ఆ నెంబర్లో లేదు. ఆ సర్వే నెంబర్ ఏమైందంటే ఫుల్ అయిపోయింది. నీకు భూమి ముగ్గురికి రాసేసారు. అందులో నాకు భూమి నాకు లేదు. దాన్ని రెక్టిఫై చేయడానికి 4-5 సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నారు.
అవలేదు. అది సమస్య, అది సమస్య, అది సమస్య. దేని భూమి తీసేసి వేయడం పెద్ద సమస్య. అది సర్వే ఆడి దగ్గర సర్వే చేసేసి నీ డైరా బాబు అని చెప్పేసి గవర్నమెంట్ తీసిపారేసి దానికి తెలిసేది సమస్య చెప్తున్నాను. చిన్న సమస్య రాజకీయ చొచ్చుకుంటున్నాయి. రాజకీయాలు చొచ్చుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయంటే అవే ప్రతిపక్షాన్ని పోషిస్తాయి. అవి లేవనుకో, ప్రతిపక్షానికి లేవు మార్గాలు, లేవయ్యి సమస్యలు కాబట్టి ప్రతిపక్షానికి మార్గాలు లేవు. ఇంకొక చిన్న సమస్య చెప్తాను నేను. ఒక తండ్రికి మగవాడు, ఇద్దరు ఆడపిల్లలు. ఒక తండ్రికి ఇద్దరు మగవాళ్ళు, ఒక మగవాడు, ఇద్దరు ఆడపిల్లలు. మగవాడికి 4 ఎకరాలు 5 ఎకరాలకు ఇచ్చారు. పిల్ల పిల్లకేమో 2 ఎకరాలకు ఇచ్చారు. మరొకటి ఇంకో పిల్ల ఉన్నది, దానికి 1 ఎకరా ఇచ్చారు. దాని ఎకరా 5 ఎకరాలు 4 ఎకరాలు వేసుకున్నాడు, అమ్ముకున్నాడు, ఏది వేసుకుంటున్నాడు. ఈవిడ కూడా పిల్లైన పిల్ల కూడా ఆవిడ కూడా 2 ఎకరాలు చేసేవారు రాసుకున్నది, మొత్తం మీద చేయించుకున్నది, ఏదో అమ్ముకోవడం ఇంకోటి అది చేసుకుంటుంది. దీనికి ఇంట్లో రానివ్వలేదు, ఇంట్లో లేదు. ఇల్లు ఎరగొట్టేసరి ఇల్లు కట్టేసుకుంటాడు. నీకు ఇంట్లో సంబంధం లేదు, అతను బొమ్మంటున్నాడు. అది మళ్ళా అప్పజీవితారి పోయి బతుకుతుంది. అది ఎకరా భూమి ఇచ్చారు, ఎకరా భూమి సీడిపక్కలు అయితే ఎంపుకుంటుంది, అన్ని పనులు చేసుకుంటుంది. బాబు ఏ రేటు కూడా పడుతుంది కదా బాబు, నాకు ఏదైతే అవసరం ఉంటుంది మరుగుచేది దానికి కూడా ఉంటుంది. దాని కాలరీలో తిరుగుతుంది. ఆఖరికి ఏది అనకాపల్లి కరెక్ట్ గారి దగ్గరికి కూడా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందండి. పాస్బుక్ కోసం, ఆన్లైన్ చేయడం కోసం అది వచ్చింది. ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఇక్కడ ఇంటిమేషన్ వచ్చింది. ఎంఆర్ఓ పొద్దున్న వచ్చాడు, చూశాడు, బాగా ఉంది కదా, సిగరెట్ పెట్టాడు. ఆడికి గీరెట్ సిగరెట్ పెట్టి అడ్డుపడతా ఉంటేనే కాబట్టి దానికి ఇవ్వడానికి కుదరదు, అది అమ్మేసుకుంటుంది, అలా కుదరదు అని చెప్పేసి అడ్డు పెట్టాడు. ఎంఆర్ఓ అడిగింది, నీ బాబుకే పుట్టాడని అడిగింది. నీలాగే దానికి ఉండాలి కదా అని అడిగింది. బాగా ఉంది అంతవరకు. కొద్దిగా ఇటీవల వచ్చింది. ఇటీవల రాబోతుంటే ఫోన్లు వచ్చాయి. అది మీరు చూసుకొని రెండోసారి మాట్లాడదాం అంటే రాజకీయ ఎప్పుడైతే వచ్చిందో మీరు చూసుకొని రెండోసారి తెలిసినది. మీరే ధరలా సెటిల్ చేసుకొని రండి. చిన్న సమస్య అది ఏంటి. ఇటువంటి సమస్యలు ఏమవుతాయంటే రాజకీయాన్ని, ప్రతిపక్షాన్ని పెంచి పోషిస్తాయి. ఇటువంటి కోకొరలు 1-2 కాదు, ఇలాంటి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు వాటికి కోకొరలు అండి, 1-2 కాదు. ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈజీగా గుర్తుపోయేదండి. రాజకీయం స్వచ్ఛం చెప్పలే సమస్య కాదు కదా. ఏమి రాజకీయం సంపాదన ఉంది, అక్కడ చంపితేనే ఈ సమస్యలు తగ్గుతాయి. రాజకీయాన్ని పెంచి పోషిస్తే సమస్యలు పెరుగుతాయి. నేను 10 చెప్పగలను, ఇంకో 10 ఉన్నాయి, ఇంకో 10 ఉన్నాయి, ఇంకో 10 ఉంటాయి. ఎందుకంటే రాజకీయాన్ని ముందు చంపాలి మనం. గ్రామ స్థాయిలో వాటర్ ఎక్కడైతే ఉన్నాడో చెయ్యి, డెవలప్మెంట్ చేయి, ఇచ్చుకో, ₹1 తెచ్చుకొని పెట్టి ఎక్కడ దగ్గర పెట్టి చేయి, తప్పులేదు. దానివల్ల ఒకటి పడవు, దానివల్ల ఒకటి పడవు. ఏ కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడో, చేసుకుంటున్నాడో, డబ్బులు తెంగాడు అంటారు. అని ఇదే పెద్దలు బాగా చేశారు రా బాబా అని చెప్పి సంతోషించి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వ్యవహారం దగ్గరే వస్తాయి సమస్యలు. గవర్నమెంట్ ఉన్నది, డబ్బులు తెచ్చుకుంటారు, ఎక్కడో రోడ్డు తీసుకోవడం, కాళ్ళ పెట్టుకోవడం, బిల్డింగ్ కట్టుకోవడం ఏదో చేసుకుంటారు. దానికి రావు డబ్బులు, దానికి ఓట్లు రావు. అలాగే గతంలో టీడీపీ భారతదేశం పుట్టిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కానీ డబ్బులు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాలు కానీ డబ్బులు లేవు. కొలలో 1000 కిలోమీటర్లు వేసారు అంతే సీసీ రోడ్లు. కోటి పడ్డదా? ఎదురానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎన్ని డబ్బులు తెచ్చేసినప్పుడు డబ్బులు ఎంగేతం లంచుకోవాలంటే మాత్రం ఇదో ఎదురానికి వచ్చింది. ఏంటంటే గ్రామ స్థాయిలో ముందు రాజకీయం లేకుంటే చేయాలి.
రాజకీయం లేకుండా చేయాలంటే పనిచేసే వాళ్ళు సరైన సక్రమంగా ఉండాలి. అప్పుడు ట్రైనింగ్ ఇచ్చి వ్యవహారం ఇచ్చి వాళ్ళ మీద ఒక అజమాయిషీ పెట్టి అజమాయిషీ ఎవరు ఉంటారు? అవత అధికారులు ఉంటారు, లేదా పొలిటీషియన్ ఉంటుంది. ఏది గ్రామస్తులు కోర్టులేసి గెలిపించుకున్నటువంటి పెద్దలందరూ ఉంటారు. దీనికి దానికి లింక్ పెట్టి వాళ్ళని అడిగింది తప్పులేదు. వచ్చేసినట్టు తెలుగుదేశం పార్టీ ఉద్యమాలు లేదు, వైఎస్ఆర్ ఉద్యమాలు లేదు, మరికొండ ఉద్యమాలు లేదు. నేను దుర్బాలు వాళ్ళు పడతారు, వ్యవహారాలు పడతారు. ఆడేదో జెండా ఎగ్రిమెంట్ ఆడేసుకుంటాడు, ఏ జెండా ఎగ్రిమెంట్ చేసుకుంటాడు. పరిపాలన అమలుకిస్తే ఆ జాగ్రత్తగా పరిపాలన చేసి వ్యవహారం చేసి రాజకీయాలు చంపాలి అంటే మాత్రం వాలంటీర్స్ ఉండాలి. గ్రామంలో పరిపాలన చేయాలంటే డబ్బులు కూడా పొద్దున్నే తెచ్చి ఇంటికి తెచ్చి డబ్బులు ఇచ్చేవారు గతంలో. మొత్తం ఆనందపడిపోయారు వీళ్ళు. మరి ఇప్పుడు కూడా సచివాలయం సిబ్బంది తెచ్చేస్తున్నారు కదా, సచివాలయ సిబ్బంది తెచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఇవ్వలేదు. అప్పుడు వాలంటీర్ తెచ్చిచ్చింది. వైసీపీ వాలంటీర్ తెచ్చిచ్చేది. ఇప్పుడు అలాగే టీడీపీ వాలంటీర్ తెచ్చేవాళ్ళంటారు. ఇవ్వాలి. ఏ డబ్బులు అయినాను వాళ్ళ పని ఏంటండి? ఆ డబ్బులు మాత్రమే పని వాళ్ళకి. నేను సంవత్సరంతో ఎక్కువ చేయడే పని. మరి వాలంటరీ వ్యవస్థ వల్ల వీళ్ళు ఒక వాలంటరీ వ్యవస్థ వల్ల కొన్ని వందల కోట్లు ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. నేను అనేది మొట్టమొదటి అన్నాను. నేను వాలంటరీగా చేసే వాళ్ళకి ఏదో నామం వస్తే ఖర్చు నిమిత్తం ఇవ్వండి. దానికి వాళ్ళకి వేరే ఆలోచన చేయండి. పార్టీ వాళ్ళకి కష్టపడ్డందుకుగా ఏదో ఒక ఉద్యోగాల్లో ఒక అవకాశం కల్పించడం, లేదంటే కాంట్రాక్టర్కి ఏదైనా అవకాశం పెంచడం, లేదంటే ఏమైనా ఏది మన డిఆర్డిఏలో గట్ట ఏమైనా అవకాశాలు ఇప్పించడం, వారికి ఇప్పించడం తప్పులేదు. వాళ్ళకి కష్టపడ్డ వాళ్ళకి ఏంటంటే మనం ఏంటంటే జీతం రూపాయనికి ఇవ్వడం కష్టమైతే తక్కువ ఇవ్వండి. వేరే మార్గాలు ఇప్పించడం తప్పులేదు. ఇంకొకటి వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించడం అవుతాం. మనం వాళ్ళు అదే ప్రయత్నం మీద ఉంటారు. ఏ ఉద్యోగానికైనా వెళ్ళడానికి అవకాశం కల్పించండి, అందులో ప్రయారిటీ ఇవ్వండి. గవర్నమెంట్ చేతిలో ఉంది. వాలంటీర్ వ్యవస్థ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఎంకామ్ చేసి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పోతారు. ఇక్కడ వాళ్ళకి అవకాశం కల్పించడం తప్పలేదు. ఇక్కడ ఉద్యోగం ఉంటుంది, ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వస్తే అందులో పోతారు, అనుకోకుండా పెడతారు. మొత్తం మీద ఏంటంటే వ్యవస్థ ఉండాలి, ఉంటేనే జాగ్రత్తగా కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే కరప్షన్ లేకుండా రాజకీయం చచ్చుకుంటా అందరికీ సమానంగా కార్యక్రమం పరిపాలన చేయగలిగితే ప్రతిపక్షానికి ఉన్నటువంటి ఆయుధం పోతుంది. లేదంటే ప్రతిపక్షానికి ఏమైనా ఆయుధాలే కదా, దాన్ని చెప్పిన ఆయుధాలే కదా. ఏంటో మీకేం అతీతం చదువు కదా, సాగర పైన అలాగే అడ్డం పెట్టరా, ఏంటో మరుగుతుకోలేటరా, దానికి ఏమో దాని భూమికి ఇవ్వబడి పెట్టరా. ఈ సంవత్సరాలు అది కొనుక్కున్నారు వాళ్ళకి ఆన్లైన్ లేకపోవడం పెట్టరా, ఎవరిదో ఆన్లైన్ ఎక్కడ పెట్టరా. ఇవన్నీ ప్రతిపక్షాలకి సరైనటువంటి ఒక చేతికి ఆయుధాలు ఇచ్చినట్టు కదా. అయ్యే లేకపోతే అవండి అంటారు. అంటే అంతిమంగా మీరు వాలంటరీ వ్యవస్థ ఉండాలి. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎవరైతే స్వచ్ఛందంగా వాలంటరీ వ్యవస్థలో పనిచేస్తారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాల్లో, ఉపాధి అవకాశాల్లో ప్రయారిటీ కల్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని అంటారు. తప్పనిసరిగా నా తాలూకా ఉద్దేశం ఇది. మన గవర్నమెంట్ కాదు, మరిపొట్టి కాదు. పరిపాలన అలాగ ఉన్నాడే రాజకీయం వస్తుంది. రాజకీయం చచ్చినాడే ప్రతిపక్షానికి ఉన్నటువంటి ఆయుధాలు పోతాయి. ప్రతిపక్షానికి ఆయుధాలు పోతే సుపక్షానికి ఏంటి అంతకంటే కావాలా? గ్రామాభివృద్ధి ఒక రకంగా ఇది ఉంటుంది, ఒక రకంగా అది ఉంటుంది. సమస్యలు ఉండవు గ్రామాల్లో. లేకపోతే పరిస్థితి ఏంటండి, రెవెన్యూ దగ్గరికి వెళ్ళా కరప్షనే, ఇంజనీరింగ్ దగ్గరికి వెళ్ళా కరప్షనే, పోలీస్ దగ్గరికి వెళ్ళా కరప్షనే, ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కరప్షన్ లేకుండా లేదు. ఎందుకు అవన్నీ తగ్గాలంటే
ఇక్కడ క్లోజ్ అవ్వాలి ముందు. అవుతుంది అంటారా మీరు? అవుతావు, ఎందుకు అవుతావు? పరిపాలన చేసేది తెలుగుదేశం కుర్రోళ్ళు, తెలుగుదేశం నాయుళ్ళను. మరి ఈ పార్టీని పాడు చేస్తే ఇంకెందుకు మరిక? దీని మీద తర్వాత బడ్జెట్, తర్వాత మన డిబేట్ కూడా ఒక సర్పంచ్ వాడు చేయవలసిన పని ఏంటి? ఒక మెంబర్స్ వాళ్ళు చేయవలసిన పని ఏంటి? వాళ్ళు చేయడం వల్ల, ఇలా చేయడం వల్ల ఎంత నష్టం వస్తుంది, ఇలా చేయడం వల్ల ఎంత లాభం వస్తుంది అన్నది సుదీర్ఘంగా ఒక రకంగా మరొక రోజు మనం పెట్టుకున్నాం. అది అట్లాంటిది 40 సంవత్సరాలున్న రాజకీయంలో బాగా ఇప్పటి వరకు మంచి రాజకీయం చేసిన నాయకుడికి పార్టీ నుంచి తొలగించడానికి ఎందుకు తొలగించారనేది జనాలకు తెలియలేదు, ఎలా తొలగించారనేది జనాలకు తెలియలేదు. కానీ అంతిమంగా మీ మీద నెగిటివ్ కామెంట్స్ మాత్రం ఆయన పార్టీలో లేడు, పార్టీకి ఆయనకి సంబంధం లేదు. కానీ ఇట్లాంటి మాటలు చెప్పడం వల్ల చెప్పే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా వింతగా ఉంది. ఆయన చెప్పడం ఏంటనే క్వశ్చన్ మాత్రం వస్తుంది. దానికి మీ అసలు సమాధానం? తప్పనిసరిగా ఇది చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది, అడగడం అవసరం మీ మీద ఉంది. వాళ్ళకి సరైనటువంటి మీకు ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళకి ఒకటి అడగాల్సిన అవసరం కూడా ఉంది. మీకు ఎవరైతే క్వశ్చన్ చేశారో ఈయన కూడా ఒకసారి సస్పెండ్ అయ్యాడు, స్వచ్ఛందంగా అయ్యాడు. ఎలాగా? నా మీద ఏ కారణం లేకుండా అటాక్ చేయడం వల్ల సస్పెండ్ అయ్యాడు. అలా తీసుకున్నట్టు లేదు, సస్పెండ్ చేశారు. సస్పెండ్ అంటే ఒక అర్థం లేదు. సస్పెండ్ చేసావంటే సస్పెండ్ చేసావు అంతే. అది మళ్ళా 10 రోజుల్లోనో 4 రోజుల్లోనో మాతో కలిగిలే కానీ పెద్ద ఆయనతో కంటిన్యూ కలిగిలి వ్యవహారాలు కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఇష్టం అది అవుతున్నాం. మా వ్యవహారానికి వస్తే డెప్యూటీసీ నేను కాదు, మా కోడలి రిజర్వేషన్ కాబట్టి డెప్యూటీసీకి ఆవిడకి అవకాశం ఇచ్చారు. అది ఎవరికి 4 ఐదుగురికి చేతికిచ్చి రీఫార్మ్ ఇస్తే వాళ్ళు తీసుకోకపోతే ఇక్కడికి ఇచ్చారు. లాస్ట్లో ఇచ్చారు. సంతోషం, బాగానే ఉంది. అక్కడ రాజకీయం ఎలా ఉన్నది? అక్కడ ఏం జరుగుతుందో ఎంపీపీని ఎవరు పెడుతున్నారో ఇంకొకటి పెడుతున్నారో ఒక యజమానిగా మేము ఉన్నాం. అక్కడ మాకు చెప్పలేదు, ఏదో చేసేస్తున్నారు అంతే. చేసేస్తుంటే అల్లం చూడడం, వ్యవహారం చేయడం మా పని. ఇదంతా అయింది. తర్వాత ఏంటంటే గత గవర్నమెంట్ నమ్ముకొని, ఎమ్మెల్యే నమ్ముకొని ఏం చేసామంటే వర్క్ చేసేసి ఒక 80 లక్షల వర్క్ చిక్కిపోయింది. 80 లక్షల దాకా డబ్బులు చిక్కిపోయింది. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఉన్నది, పరిస్థితి ఈ రకంగా ఉంది, ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ప్రతి ఒక్కరి పరిస్థితి అలాగే ఉంది, అందరు క్యాండిడేట్ పరిస్థితి అలాగే ఉంది. దీనికి ఏదైనా ఆపరేషన్ చేయాలా, మీరు ఇవ్వాలా, పార్టీని ఇప్పించాలా, లేదంటే ఎక్కడ అప్పన మాకు ఇప్పిస్తేనే కానీ మేము నిలబడలేము అని చెప్పాం. ఇది చూద్దాం అన్నట్టుగా ఏదో వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి మొత్తం మీద క్యాండిడేట్ పెట్టేశారు. క్యాండిడేట్ ఏమో చేసేసింది, నామినేషన్ వేసేసింది. నామినేషన్ వేసిన తర్వాత డబ్బుల గురించి మాట్లాడుతున్నాం. ఒకటి నాకు సంబంధం లేదు, డబ్బులు తాను, నేను డబ్బులు తెచ్చి పరిస్థితి లేనప్పుడు గోల్డ్ డబ్బులు అప్పుడు తెచ్చి అప్పుడు తీశారు అక్కడ. నేను తేను అని చెప్పేసి ఆవిడ బిగిస్తుంటుంది. ఒకటి. రెండోది రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ ఒక జడ్పీటీసీ గెలిచి పరిస్థితులు కనపడలేదు కదా, వీరు కనపడుతున్నాయి కదా. ఒక జడ్పీటీసీ గెలిచి పరిస్థితి ఎక్కడా కనపడలేదు. ఈ 5-6 జిల్లాలో ఒక నర్సీపట్నం ఒకటి వచ్చింది. 5-6 జిల్లాలో నర్సీపట్నం జడ్పీటీసీ వచ్చింది. నీకు అవగాహన ఉందా? నర్సీపట్నం జడ్పీటీసీ ఒక్కటే గెలిచింది. అలా ఉందా పరిస్థితి? అది మీరు ముందే గ్రహించారు. గ్రహించబెట్టి ముందు సర్పంచ్ 95% సర్పంచ్ రాలే. మన వాళ్ళు ఏం చేస్తారు? దేని ముందు ఒకటి అడుగుతారు, ఎలా ఒకటి అడుగుతారు. గవర్నమెంట్ మంది కాదు, సర్పంచ్ రావాలి. సర్పంచ్లు వాలంటీర్ వ్యవస్థ అంతా అవుతుంది. ఎవరితో ఓటు వేసుకుంటున్నావు, ఎవరు ఏ రకంగా చేసుకుంటారు?
ఎక్కడ ఈ అమ్మకు వచ్చేసి ఎక్కడ తెచ్చుకొచ్చి ఆ బిల్ల పెడుతుంది? మరి మీకు బీఫామ్ ఇస్తున్నప్పుడే బీఫామ్ వద్దన్నారు కదా, బీఫామ్ ఎందుకు తెచ్చుకున్నారు? బీ ఫారం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ బిల్ల స్టాండ్ అవుతుందనే ఉద్దేశంతో, ఇంకెవరు ఉండలేదు కదా అని చెప్పి స్టాండ్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకున్నాం. కాకనే కదా అన్నది అంతే, ఇంకా కాకనే కదా అని చెప్పేసి ఇతర చేసేసింది ఆవిడే. నేను డబ్బులు పెట్టమంటే నేను పెట్టను, పాత డబ్బులు సిక్కేది ఉన్నాయి అలాగా. నన్ను మళ్ళీ లేనిపోయినటువంటి ఇష్యూలో పెట్టద్దు. ఇప్పుడు పోయినసారి పెట్టినప్పుడే ఇంత 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 డబ్బు సిగ్గుపడ్డది. మళ్ళీ ఇప్పుడు నేను తేవాలంటే తేలేదు. అలాగే మా దగ్గర కూడా ఎప్పుడు డబ్బులు పోగే పరిస్థితులు లేవు. డబ్బులు కావాలంటే ఏదో మూల ద్వారా అమ్మే వ్యవహారం చేసి తేవాలి తప్పించేసి డబ్బులు ఎప్పుడు కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు లేదు. అది అటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లల్ని ఆలోచించి వ్యవహారం చేసి తగ్గిపోయింది. ఇక్కడ అయింది, తగ్గిపోయింది అని రోజుకుంటా మా కోళ్ళు తీసేస్తే పోయిందండి. బుచ్చిపడి వెళ్ళదే, అదే ఆల్వారం వెళ్ళదే, ఇది చోడవరం వెళ్ళదే, అక్కడ మాడుగులో 4 వెళ్ళదే, అక్కడ పెందుతులో 4 వెళ్ళదే, అంకపల్లిలో 4 వెళ్ళదే, కాకినాడలో 4 వెళ్ళదే. వారు అభియోగం ఏంటంటే యాక్చువల్గా పార్టీకే ద్రోహం చేసినట్టే కదా బీఫామ్స్ ద్రోహమే అనేది ద్రోహం అన్నారనుకుంటే ద్రోహం. అది ఏంటి బీఫారం తీసుకున్న తర్వాత విత్డ్రా అయిపోయింది కాబట్టి ద్రోహం అనుకోవచ్చు. అది ఆయన ఉన్నటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితులు ఒక అవగాహన కనపడుతున్నాయి. పక్క డబ్బు ఏంటంటే డబ్బా ఆ నమ్మకం పెడేసిన డబ్బు అంతా మాకు పడిపోయింది. మరి వీళ్ళ డబ్బులు ఏమంటే తేదది మా దగ్గర చూడండి. ఏదైనా అమ్మాలా, అమ్ముదామన్నా, ఏదైనా అమ్ము పెడదామన్నా పరిస్థితులు చూస్తే కనపడుతున్నాయి. మొత్తం మీద ఏంటంటే ఒక 4-5 సంవత్సరాలు మమ్మల్ని దూరం పెట్టాడు, మమ్మల్ని దూరంగా పెట్టాడు. అయినా మేము పార్టీని తీసుకోలేదు. శాసనసభ్యులు మమ్మల్ని దూరం పెట్టారు. ఎమ్మెల్యే గారు శాసనసభ్యుడు కాదు కానీ ఆయన ఓడిపోయాడు కదా. ఆయన ఓడిపోయించేది ఏంటంటే ఆయన శాసనసభ్యుడు కాదు, కానీ మేమేంటి ఆయనే ఇన్ఛార్జి ఆయనే. కాబట్టి ఏదైనా కబుర్లు కాకరకాయలు కష్టాలు సకాలు మంచి చెట్లు అన్నా రాకుండా చేసేసాడు, తెలపడం చేసేసాడు. ఆ పక్కన ఉన్నవాడిని, ఆ పక్కన ఉన్నవాడిని, ఈ పక్కన ఉన్నవాడిని రాకుండా చేసాడు. అని నేను కాదన్నాం. ఏదో మీ బాధలు ఏమి పడుతుంది కదా, పడండి. పార్టీ మాత్రం పార్టీలోనే ఉన్నాము, పార్టీ పనులు చేస్తున్నాం. పార్టీ ఏ పని, పార్టీ ఏ పిలిపించినా మేము కార్యక్రమం చేస్తాను. ఇక్కడ హైలైట్ చేస్తున్నాం, ప్రతిదీ హైలైట్ చేసి పెడుతున్నాం ప్రత్యేకించి అందరికీ. ప్రతిపక్ష ఏది నెంబర్ 2 ముగ్గురు చేస్తే మేము 30 మంది చేస్తున్నాం. అది 10 మంది అయితే మేము 100 మంది చేస్తున్నాం. అది 20 మంది అయితే 200 మంది చేస్తున్నాం. మేము ఏ కార్యక్రమం అయినా ఇదే కాదు అదే కాదు. పుస్తకం కూడా వరకే. ఎందుకు మేము వెళ్ళందామా, అక్కడి పిలుపు రాలేదు, మాకు సమాధానం లేదు, వెళ్ళలేదు. ఆ పార్టీ మేము చేస్తున్నాం. తర్వాత నేను అన్నదానికి ఏంటంటే ఫైనల్గా ఆడ చెప్తున్నాం. అక్కడ దొంగ కూడా ఉన్నాయి, రంగు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ ఉంది. ఏ పార్టీలో ఉండాలన్నది అడు పదవీయడానికి అయితే ఎమ్మెల్యే పోస్ట్ నాకు ఇవ్వడానికి అయితే అడ్డు పెట్టుకోవాలి. ఎంపీపీ నాకు ఇవ్వమంటే అడ్డు పెట్టుకోవాలి, కామెంట్ చేయమను. అది ఎవరో చేయలేనటువంటి పని ఒక సుదీర్ఘమైన ఆలోచన చేసి కొంత శారీరకంగా కావచ్చు, సమయం కావచ్చు, మరో రకంగా కావచ్చు, ఇంత ఆలోచించి చేసినటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం. ఎవరు చేయలేదు కదా, ఎక్కడ ఆంధ్రాలో చేయలేదు ఈ రకమైన పరిస్థితి. ఈవేళ రాత్రి కావాలి చూశాను నేను. ఎవడో ఆంధ్రజ్యోతి రామకృష్ణ ఎవడో ఆర్కే ఆడొక్కడికి వెళ్ళిపోయాడు. ఇసు అలా పాత పద్ధతుల్లోకి వెళ్తున్నారు మీరు. మీకు ఎవరు చెప్తున్నారో ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి రాత్రి హెచ్చరించండి. ఒక్కడు చూసాను ఇప్పుడు నేను. అందరం అనుకుంటున్నాం అవ్వాయి పరిపాలన ఏంటి అనుకుంటున్నాం. ఏమి ఇక్కడేమో ఓట్లు తీసుకొచ్చేవి, ఓట్లు తెచ్చిపెట్టేవి. ఎన్ని ఇచ్చినా ఇలా ₹100 ₹700 ఇస్తానని 7,000 పక్క అన్నటువంటి పరిస్థితి వస్తుంది. కామెంట్ లేని ఏదైతే ఉన్నదో దాన్ని అడుగుతారు, వచ్చినాయన్నీ మర్చిపోతారు.
అటువంటి పరిస్థితుల్లో ఉంది. ఒక ఆయన చూసాం. నేను ఇంచుమించు 4 రోజులు బట్టి మీతో పోరాడుతున్నాను. మీరు రావడం, ఈసీ మీద కామెంట్ చేయడం, సుదీర్ఘంగా దీని మీద ఒక డిబేట్ పెట్టడం చూస్తున్నాం. దీనివల్ల పార్టీకి నష్టం కాదు కదా. పార్టీ బలోపేతం అవ్వాలి. పార్టీ మళ్ళీ అలాగా ప్రతిసారి ఓడిపోయినట్టు మళ్ళీ ఓడిపోకూడదు, స్థిరంగా ఉండాలన్నమాట మన ఆలోచన కదా. తర్వాత ఇంకోటి, ఎలక్షన్లో ఎమ్మెల్యే 3 రాత్రులు వచ్చాడు. 3 రాత్రులు వచ్చి ఎంపీ దగ్గర తీసుకుని వెళ్ళి కలిసి పని చేయండి అని చెప్పేసి ఒక మార్గం చెప్పి ఇప్పుడు కలిసి పని చేస్తున్నాం. అది మీ మండలంలో ఉన్న నాయకులకి తెలియదు అంటారు యాక్చువల్గా. అంటే మీతో మంతనాలు, నాయకులకి తెలియకపోవచ్చు అవుతున్నది. అదే మీతో మంతనాలు జరిపి లేకపోతే మీతో కంపల్సరీ మీరు రండి ఎలక్షన్లో మీరు పార్టిసిపేట్ చెయ్యండి అన్న మాట పై అధికారం నుంచి వచ్చినట్టే కదా, ఎమ్మెల్యే దగ్గర నుంచి వచ్చినట్టే కదా మీకు. మాకు చెప్పారు ఆయన. మా ఈరాళ్ళకి చెప్పి పని మాకేముంటది. అవసరం అయితే ఎమ్మెల్యే వాళ్ళకి గట్టిగా అడగాల. ఇన్నాళ్ళు బట్టి వాళ్ళకి వెళ్ళొద్దన్నావు, వాళ్ళకి నువ్వు ఎలక్షన్కి వచ్చి వాళ్ళకి ఇచ్చావు, ఎలక్షన్ కాలం ఓటు వేయించుకున్నావు అని చెప్పేసి ఎమ్మెల్యేని అడగాలి వాళ్ళు కావాలంటే. అంతకుముందు పార్టీ వ్యవహారాలు చేస్తున్నాం, ఇప్పుడు పార్టీ వ్యవహారాలు చేస్తున్నాం. ఇప్పుడు మనం మండల ప్రెసిడెంట్ అడగలేదు, జడ్పీటీసీ అడగలేదు, ఎమ్మెల్యే పోస్ట్ అడగలేదు. మనం ఇప్పుడు మన పని మనం చేసుకుంటున్నాం.